హలో హలో. సార్ ఈశ్వరరావు గారా సార్? అవును. సార్ మీది కోటక్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా సార్, ఏమైంది సార్, క్లియర్ చేశారా? మేడం చేయలేదు ఎందుకు సార్? మేడం. నెక్స్ట్ మంత్ చేస్తాను. సార్ నెక్స్ట్ మంత్ చేస్తా. ఎందుకు సార్ నెక్స్ట్ మంత్? ఎందుకంటే ఈ మంత్ నా దగ్గర ఫండ్ లేదు, పైసలు సార్ లేవు. అదే ఎక్కడైనా అరేంజ్మెంట్ చేసి చేయొచ్చు కదా సార్. అదే ట్రై చేస్తున్నా మేడం, అదే ట్రైలో ఉన్నా. సార్ అన్ని రోజులు ట్రై అని చెప్పక అవ్వదు కదా సార్. ఆల్రెడీ 15th డ్యూ డేట్ క్రాస్ అయింది. బిల్లింగ్ సైకిల్ 25th లాస్ట్ మంత్ 25th అయింది సార్. మేడం నా ప్రయత్నం నేను చేస్తున్నా మేడం. నేనైతే సివిల్ స్పాయిల్ చేసుకోవాలని అనుకోను కదా. అట్లీస్ట్ మీరు మినిమం అమౌంట్ చేసుకోవచ్చు కదా సార్. టోటల్ అమౌంట్ మీకు 6,502 రూపీస్ ఉంది. దాంట్లో మినిమం అమౌంట్ అయినా చేసుకోవచ్చు కదా సార్. మేడం లేట్ పేమెంట్ చార్జెస్ అవాయిడ్ మీకు అవుతాయి. విషయం చెప్పాలనా మేడం? నాకు చెప్పండి సార్. ఇంట్రెస్ట్ లేదు మేడం. సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు ప్రజెంట్. నేను అందుకే ఒకటేసారి మొత్తము నెక్స్ట్ మంత్ పే చేద్దామని. సార్ మొత్తం నెక్స్ట్ మంత్ పేమెంట్ చేసుకోండి సార్, అది మీ విషయం. బట్ మినిమం అమౌంట్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే మీ లేట్ పేమెంట్ ఛార్జెస్, ఇంట్రెస్ట్ ఛార్జెస్, సిబిల్ అన్నీనే ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. మేడం చూస్తా, ట్రై చేస్తా మేడం. ఓకేనా, నేను చూస్తా, ప్రయత్నిస్తాను. ఒకవేళ అయితే ఖచ్చితంగా చేస్తాను, సరేనా? ఎప్పుడు పేమెంట్ చేస్తారని చెప్తే నోట్ చేసుకుంటాం కదా అంటే మేడం డేట్ అయితే నేను ఫిక్స్ చెప్పలేదు. ఎందుకంటే మళ్ళీ డేట్ అయింది అనుకోండి, చెప్పిన మీరు మళ్ళీ తర్వాత డేట్ ఎందుకు చెప్పారు మీరు అని మీరు సీరియస్ అవుతారు నా మీద. కాదు సార్, కాదు మేడం, కాదు మేడం. ఇప్పుడు నేను మీకు ఒక డేట్ ఇస్తాను, ఓకేనా? ఒక డేట్ ఇచ్చిన తర్వాత ఆ డేట్కి పేమెంట్ కాలేదు, మీతో కాకపోతే మీరు ఎందుకు డేట్ ఇచ్చింది సార్ అని మీరు అడగారా? చెప్పండి మీరే. మీరు అడగారంటే చెప్పండి, నేను డేట్ ఇస్తాను. అది కాదు సార్, అడగాల అనేసి కాదు సార్. మీ కాల్స్ అనేది కనెక్ట్ అయితేనే ఉంటది మీరు పేమెంట్ చేసే వరకును. దానివల్లనే చెప్తా ఉంటాము. లేదు, కాల్ తో నాకు ఏ ఇష్యూ లేదు. మీరు కాల్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తానే ఉంటా, నో ఇష్యూ. మళ్ళీ పైసా లేనప్పుడు చెప్పండి. కాదు మేడం, ఎట్లైనా పేమెంట్ చేయలేదు, కనీసం కాల్ అయినా మాట్లాడదాం. సార్ అలా చెప్తే ఎలా సార్? మీరు కార్డ్ అనేది వాడుకున్నారు కదా, అది మీ రెస్పాన్సిబిలిటీనే కదా సార్ మీరు పేమెంట్ చేసేది. మేడం నా దగ్గర ఇప్పుడు లేదు, ఉంటే నేను పేమెంట్ చేయరా మేడం? చెప్పండి, మీరే చెప్పండి. సార్ మేము ఫుల్ అమౌంట్ అడుగుతలేదు సార్, మినిమం అమౌంట్ అరేంజ్ చేసి చేసుకోండి అని చెప్తా ఉంటాము. మినిమం అమౌంటే కాలేదు, నేను చూస్తాను, ట్రై చేస్తాను, సరేనా? ట్రై చేస్తా. ఎప్పుడు చేస్తారు సార్? అట్లీస్ట్ ఒక డేట్ నెక్స్ట్ మంత్ వరకు టైం లేదు సార్. సరే మేడం, నేను ఒక డేట్ చెప్తా. మళ్ళీ ఆ డేట్ కి నాకు అడిగారు అనుకోండి, మళ్ళీ ఎందుకు మీరు నాకు డేట్ ఇచ్చారని మళ్ళీ నేను చెప్తున్నాను మేడం. ఆ టైంలో నేను డిలే చేస్తూ ఉన్నారని చెప్పండి సార్. జాబ్ లాస్ మేడం, జాబ్ లేదు. నేను మేనేజర్ని కొట్టినాను, దానివల్ల నాకు ఉద్యోగం. ఎప్పుడు జాబ్ లాస్ అయింది సార్? 8 months అవుతుంది. 8 months, ఇప్పుడు 9th month రన్నింగ్. 8 months ఇంకా మీరు జాబ్ కే వెళ్ళలేదా? యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలా మేడం, నాకు కోపం ఎక్కువ. నేను అంటే మామూలుగా ఎవరైనా అరే తూరే అంటే నాకు బీపీ రేస్ అయిపోతుంది. నేను అప్పుడు ఏం చేస్తాను అంటే ఆలోచించాను, మూట ఓడైతే ఏంటని కొట్టేస్తాను. పర్సనల్ సార్, అదంతా మాకు వద్దు సార్. దానివల్ల మేడం పర్సనల్, మీరు పర్సనలే అడిగారు కదా, జాబ్ ఎందుకు లేదు, ఎప్పుడు మానేశారు, పర్సనలే కదా అది. మీరు అట్లా అన్నప్పుడు పేమెంట్ గురించి మాట్లాడాలి కానీ జాబ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎప్పుడు మానేశారు జాబ్, ఎప్పటి నుంచి జాబ్ లేదు, ఎందుకు? అది పర్సనల్ కదా. పేమెంట్ చేయలేదు, ఒక్క నిమిషం సార్. ఎందుకు పేమెంట్ చేయలేదు అంటే మీరు జాబ్ మానేశారు. అవును, మళ్ళీ ఇది కాదు మేడం, ఇది కూడా పర్సనలే కదా మేడం. నా జాబ్ గురించి మీరు అడిగేది కూడా పర్సనలే కదా. నేను దానికి రీజన్ చెప్తే అది మీకు సంబంధించింది సార్. మీ పేమెంట్ చేయండి సార్, అది మ్యాండేటరీ. మీరు మినిమం అమౌంట్ అనేది పేమెంట్ చేయండి సార్, అరేంజ్మెంట్ చేసి. ఓకే మేడం, నేను 16th వరకు చేస్తా, సరేనా? ఎప్పుడు సార్? 16 తారీఖు వరకు. మీకు నెక్స్ట్ 15th కే ఇంకొక బిల్లు జనరేట్ అవుతుంది సార్. 16th చేస్తానంటే ఎలా సార్? సరే, 15th కే నేను బిల్ జనరేట్ అయినప్పుడు చేస్తాను, ఓకే? అప్పుడు లేట్ పేమెంట్ ఛార్జెస్, ఇంట్రెస్ట్ ఛార్జెస్ అన్ని కలిపినే పేమెంట్ చేస్తారా? ఇచ్చేస్తా మేడం, చెక్ తీసి ఇచ్చేస్తాను, ఎందుకు టెన్షన్. చెక్ ఇచ్చేస్తాను మేడం. నమస్తే సార్, హీరో ఫింగప్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి సార్, మీరు హీరో ఫింగప్ లో లోన్ తీసుకున్నారు కదా, అది ఇంకా పేమెంట్ అనేది క్లియర్ చేయలేదు. లింక్ పెడతాం, పేమెంట్ క్లియర్ చేయండి సార్.
ఈ మంత్ కుదరదండి, నెక్స్ట్ మంత్ చేస్తాను. నెక్స్ట్ మంత్ చేస్తారా? ఉమ్. ఏం సార్ ఇష్యూ ఏం సార్? మనీ లేదండి, జాబ్ లాస్. జాబ్ లాసా సార్? సార్ ఎక్కడన్నా అరేంజ్ చేసుకొని పేమెంట్ చేసుకోవచ్చు కదా. ఊరికే మీరు సిబిల్ అనేది పోగొట్టుకోవడం ఇది మంచిది కాదు సార్. పోగొట్టుకుంటే తర్వాత తిరిగి సంపాదించుకోలేదు సార్. ఎందువల్ల అంటే మళ్ళీ ఒకసారి ఇంపాక్ట్ పడితే మళ్ళీ మీకు ఇంపాక్ట్ అలానే ఉంటుంది కదా. అవును అవును, కరెక్టే. మరి చూసుకోవాలి కదా సార్, ఎక్కడన్నా ట్రై చేయాలి కదా పేమెంట్ చేసుకోవడానికి. నేను ట్రై చేసిన తర్వాతనే అండి మీకు చెప్పేది ఈ విషయము. నేను ఆల్మోస్ట్ చాలా ట్రై చేశా. ట్రై చేశాను అనేసి చెప్తున్నారు కానీ పేమెంట్ అనేది నేను ట్రై చేసి పేమెంట్ అనేది క్లియర్ చేస్తానని చెప్పట్లేదు కదా సార్ మీరు. ఇప్పుడు మీకు పేమెంట్ చేస్తే మీరైతే కాల్ చేయరు కదా నాకు. అవును సార్. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు మాకేం కట్టట్లేదు సార్. మీరు కంపెనీకి కడతారు, మాకేమీ ప్రాబ్లం లేదు. మా వర్క్ మేము చేయాలి. బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తూ ఉంటాయి. సిబిల్ స్కోర్ ఒకటి చెప్తున్నాను సార్, సిబిల్ స్కోర్ పోగొట్టుకోవడం ఈజీ, సంపాదించుకోవడం కష్టం సార్. చాలా కష్టం. అవును అవును, చాలా కష్టం. ఐడియా ఉంది నాకు. సివిల్ స్కోరు నా సివిల్ స్కోర్ రానికి నాకు 25 years పట్టింది నాకు, నేను పుట్టినప్పటి నుంచి. అవును సార్. ఇప్పుడు మనకు సిబిల్ స్కోరు తగ్గటం ఒక నెల, మీరు పెంచుకోవాలంటే 1 year కట్టాల. తగ్గించుకోవడానికి కరెక్ట్గా ఒక నెల కట్టకపోతే చాలు. అవునవును. చూడండి, మన ఆప్షన్ నెక్స్ట్ మంత్ పేమెంట్ చేద్దామని చూస్తున్నా నేను, ఎందుకంటే ఈ మంత్ లేదు. ఆప్షన్స్ అలా లేవు సార్ మన ఫండ్ ఇష్యూ. అంటే అవును సార్, ఫండ్ ఇష్యూ అని చెప్పేసి మీకు మాత్రమే సపరేట్గా మేము చేయలేం కదా సార్, మీరే చెప్పండి. కరెక్టే మీరు అన్నది. ఇప్పుడు ఒక విషయం చెప్పాలండి, మీరేమంటున్నారంటే నా దగ్గర టైం లేదంటున్నారు, కానీ నేనేమంటున్నా అంటే నా దగ్గర డబ్బులు లేనంటున్నాను. వేరే ఏమైనా ఆప్షన్ ఉందా? వేరే ఆప్షన్ ఉందంటే ట్రై చేసి కట్టుకోవటమే సార్. ఇంకేం ఆప్షన్ ఉంటుంది చెప్పండి. మ్యాక్సిమం అయితే నేను అన్ని ట్రై చేశాను. మళ్ళీ ఒకసారి చూస్తాను ఎవరైనా ఇవ్వగలుగుతారండి. ఎంత ఉంది అమౌంట్ సార్? అమౌంట్ ఎంత ఉందండి? ఒక్క సెకండ్ సార్ చెప్తాను, లైన్లో ఉండండి. టోటల్ లోన్ క్లోజింగ్ ఓన్లీ ఈఎంఐ అమౌంట్? ఈఎంఐ అమౌంట్ చెప్పండి. నా దగ్గర అసలు ఈఎంఐకే లేదంటే మీరు ఇక టోటల్ క్లోజ్ చెప్తా. 8757 సార్, 8757. ఓకే, 8757. ఓకే ఓకే, అవును సార్. చూస్తానండి. ఏమన్నా అయితే నేను చేయడానికి నేను ప్రయత్నిస్తాను. నాకు కూడా ఉండదు కదా ఇప్పుడు సివిల్ ఖరాబ్ చేసుకోవాలని. అవును సార్, అందువల్లే సార్ చెప్తా ఉండేది అరేంజ్ చేసి కట్టుకోండి అనేసి. ఓకే, మీరు బెంగళూరు నుంచా కాల్ చేసేది? అవునండి. బెంగళూరా? ఓకే, చలో చూస్తాను. మీరు ప్రస్తుతం అయితే ఇప్పుడు నెక్స్ట్ మంత్ పేమెంట్ చేస్తాను కొంచెం మెన్షన్ చేశారా? సార్ మెన్షన్ చేసేదానికి మాకు యాక్సెస్ లేదు సార్. అవునా? ఓకే, చూద్దాం మరి. ఆప్షన్ ఉంటే సరే ఓకే సార్ కట్టుకోండి సార్ అని చెప్పచ్చు. అవును, మాకే ఆప్షన్ లేదు కదా. అవునవునవును. యాక్చువల్గా ఆ నెలది ఆ నెలే కట్టాలి సార్. అవును, ఒక రోజు 2 రోజులు అయితే ఏదో టైం ఇవ్వచ్చు. అదే ఇప్పుడైతే లేదు నా దగ్గర, దానికోసం నేను చూశాను, ట్రై చేస్తున్నాను. ఇంకేమైనా ఆప్షన్ అయితే లేదంటున్నారు మీరు. సరే చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ మంత్ అంటే నాకు కొంచెం మనీ వచ్చేది ఉంది బయటకి అని, దాని గురించి నెక్స్ట్ మంత్ అని చెప్పాను నేను. ఓకే, అదే కొంచెం ట్రై చేయండి సార్, ఈ నెలలో కట్టుకోవడానికి కొంచెం మ్యాక్సిమం ట్రై చేయండి సార్. సరే సరే సరే, ఓకేనా సార్? ఓకే అండి. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్